నమస్తే అండి, నేను రజాక్. రేణు దేశాయ్ గారు ఈమె మీద తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడం జరుగుతుంది కొన్ని పార్టీలకి సంబంధించినటువంటి సోషల్ మీడియా. సో వాళ్ళు ఎలాంటి పోస్టులు పెడతారో అర్థం కావట్లేదు. ఎందుకు అసలు రేణు దేశాయ్ గారు ఇంత అగ్రెసివ్గా కనిపించారు, ఇంత యాంగర్తో కనిపించారు? ఎప్పుడు కూడా రేణు దేశాయ్ గారు చాలా సాత్వికంగా ఉంటారు. ఆమె చెప్పే మాట ఏంటంటే, నేను భవిష్యత్తులో నా పిల్లలు సెటిల్ అయిన తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను, అది ఇదని చెప్పేటటువంటి ఒక మహిళ ఈ స్థాయిలో ఒక శివంగిలా ఆమె చెలరేగిపోవడానికి కారణం ఏంటి? ఆమె ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో అసలు ఫస్ట్ ఆమె ఏమన్నారు విన్న తర్వాత మనం రియాక్ట్ అవుతాం. ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యుమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసారు చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? వై ఇస్ దిస్ సెలెక్టివ్? వై ఆర్ యు బీయింగ్ సెలెక్టివ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్? నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను నేను. సో ఏం లేదన్నమాట, సింపుల్. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కుక్కలకి సంబంధించి. కుక్కల్ని అనేక రాష్ట్రాల్లో వాటికి పాయిజనస్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి లేదంటే కొట్టి చంపేస్తా ఉన్నారు. ఎందుకు చంపుతా ఉన్నారు? సో ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కుక్కలు బైట్ చేయడం కారణంగా ర్యాబిస్ అనే ఒక వ్యాధి రావడం కారణంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, అతి భయంకరంగా చచ్చిపోతున్నారు. ఇది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, దీని మీద కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా షెల్టర్లో పెట్టాలని. ఏదైనా ఒక కుక్క పెంచుకున్నటువంటి కుక్క కరిస్తే గనుక దాన్ని పెంచేటటువంటి వ్యక్తుల మీద తీవ్రమైన స్థాయిలో చర్యలు తీసుకోమని చెప్పేసి ఇప్పుడు మన సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అందుకే ఆమె ఈ రేంజ్లో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒకటైతే చెప్తాను, ఈరోజు ఆమె ఒక మాట అన్నారు. ఎస్, ఒక వ్యక్తి రేప్ చేసినంత మాత్రాన సమాజంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా రేపిస్ట్లేనా? ఒక మగాడు రేప్ చేసినంత మాత్రాన వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టుగానే మిగిలిన పురుషులందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారా? ఇది రేణు దేశాయ్ గారు క్వశ్చన్ చేసినటువంటి విధానం. అంటే ఒక కుక్క కరిచిందని, రోడ్డు మీద కూడా ఒక కుక్క కరిచిందని దాన్ని తీసుకెళ్లి మీరు చంపేస్తున్నారు, దాంతోపాటు మిగిలిన కుక్కలన్నింటినీ కూడా చంపుతున్నారు కదా అతి దారుణంగా. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రేణు దేశాయ్ గారు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటండి, అల్టిమేట్గా ఒకటి, కుక్కలు మాత్రమే సంఘజీవులు. అంటే మనుషులతో కలిసి ఎక్కువగా బ్రతికేటటువంటి జీవి ఏదైనా ఉందంటే సమాజంలో కుక్క. మీరు అడగొచ్చు, ఆవుని పెంచుకోలేం మనం ఆ విధంగా, పిల్లిని కుక్కని మాత్రమే మనం పెంచుకోగలుగుతాం. బట్ పిల్లితో కంటే కూడా కుక్కతో మనకి మంచి అనుబంధం ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే కనుక, రీల్స్ చూస్తుంటే కనుక, కుక్కల్ని ఇళ్లల్లో సొంత పిల్లల కంటే ఎక్కువగా పెంచుకుంటున్నారు. వాళ్ళని పెట్ పేరెంట్స్గా పిలువబడతారు. అంటే ఆ కుక్కలు ఇచ్చేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు, అది పెంచుకున్నోడికి మాత్రం తెలుస్తూ ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక గ్రామంలో ఒక రహదారిలో ఒక 2 కుక్కలని అంటే వాటిలో ఒకటి కరిచిందంటే కానీ మొత్తం అన్నింటినీ చంపేయాలి, అన్నిటిపై కక్ష కట్టాలి. రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది, ఎక్కడ మన తెలంగాణలో అనుకుంటా. ఒక గ్రామంలో ఏమైందంటే, ఒక కుక్క కరిచింది. దాంతో 8 కుటుంబాలు వచ్చి ఆ కుక్కని అతి పాశవికంగా చంపేసినారు. ఆ కుక్కని పెంచుకుంటున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు అడ్డుపడినా సరే వాళ్ళైతే చంపేశారు. ఇక్కడ ఒకటి రేణు దేశాయ్ గారి బాధ ఒకటి, కుక్కలు ఎందుకు చంపడం? దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట, పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ అయ్యో అంటారు, న్యూట్రలైజ్ చేయడం ఏదో ఉంటాయి అనమాట. మొత్తానికి వాటికి ఆ ఇంజెక్షన్స్ ఇస్తే కనుక అవి పిల్లలు పుట్టనివ్వు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనకి ఏదైతే మనకి టీకా వేసుకుంటాం కదా చిన్నప్పుడు, మనకి పక్షవాతం, పోలియో రాకుండా చిన్నప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు కదా, వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు కదా. అలాగే కుక్కకు ఒక రకమైన వ్యాక్సిన్ ఇస్తే కనుక అది కరిచినా కానీ ర్యాబిస్ అనే వైరస్లు రాకుండా ఉంటాయి అన్నమాట. సో అది కూడా ఒకటి ఉంది. కానీ ఏంటంటే, కుక్క ఎందుకు అగ్రెసివ్గా మారుతుంది, ఎందుకు ఆ విధంగా తయారవుతుంది అనేది ఎవడో ఆలోచించట్లేదు. కుక్క కరిచింది, రోడ్డు మీద వెళ్తా ఉంటే బండి వెనకాల పడింది. ఎందుకు పడింది? దేనికోసం పడింది? తిండి లేక పడింది. ఒక షాప్ ఎదురుగా ఒక కుక్క ఉంటే దానికి కూడా ఒక ముద్దు పెట్టండి ఎవడో, పిల్లికి కూడా భిక్షం పెట్టం మనం. అంత సెల్ఫిష్గా మారిపోతున్నాం జనం. అదే రేణు దేశాయ్ గారి బాధ. నేను ఒకటే చెప్తున్నానండి, కుక్కలన్నీ కరవవు కానీ కుక్కల్లో కరుస్తాయి. కుక్కలు అన్నీ కరవవు కానీ కొన్ని కుక్కలు కరుస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఇంకొక డిపార్ట్మెంట్ లాగా ఏర్పాటు చేసి ఆ నగరానికి, ఆ పంచాయతీకి ఒక 2 పెట్టి, లేదంటే సో ఎంత ఉంటుంది ఒక గ్రామంలో ఎన్ని కుక్కలు ఉంటాయి? తిప్పి కొడితే 15 లేదా 20 కుక్కలు ఉన్నాయి అనుకుందాం, 25 కుక్కలు ఉన్నాయండి, లేదా 30 కుక్కలు ఉన్నాయండి. నెల మొత్తానికి సంబంధించి వాటికి ఇంజక్షన్ పిల్లలు పట్టుకుని వేపిస్తే చాలు, ఆ సీజన్గా అయిపోతాయి. అవి చచ్చిపోయిన తర్వాత వాటి తరం ఇంకా ఉండదు. అలా చేయకుండా అతి పాశవికంగా చంపడం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదనేది రేణు దేశాయ్ గారి బాధ. నెక్స్ట్ ఏమంటున్నారా? నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. 45
ఇప్పుడే ఈ రోజు వరకు నాకు ఒక నీటి కుక్క కరవలేదు. ఓకే, దాని గురించి ఏంటి, దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019 లో డెంగ్యూ అయింది, మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అంటే ఇంత నాకు సీరియస్ అయిపోయింది, నా ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే ఇవేం చెప్తున్నారంటే ఇది నవ్వులాట ఏం కాదు. ఆమెకి డెంగ్యూ వచ్చిందంట, దోమ కరవడం కారణంగా డెంగ్యూ వచ్చింది. ఇప్పుడు దోమలన్నిటి మీద యుద్ధం చేస్తారా నా అడుగుతున్నారు డైరెక్ట్గా. మీకు అర్థమైందో లేదో, దోమలన్నిటి మీద మీరు యుద్ధం చేస్తారా? యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందా గవర్నమెంట్? సుప్రీంకోర్టు ఈరోజు చెప్తా ఉంది కదా, కుక్కలు ఒక బైట్ చేస్తే చంపేమని చెప్పేసి. మరి నాకు డెంగ్యూ వచ్చింది, ఈరోజు చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఇవన్నీ దోమల ద్వారానే వస్తాయి. మరి దోమల నివారణలో భాగంగా ఏం చేస్తా ఉన్నారు? మరి కుక్కల్ని మాత్రం చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం అని రెండు దేశాల గారి బాధ. మీరు ఏమంటారు చెప్పండి? మీరు జంతు ప్రేమికులు అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఈ సమాజంలో మనకు కూడా మనతో పాటు వాటికి బతికే హక్కు ఉందా లేదా? ఏముండదండి, ఒక రోడ్లో మహా అయితే 2-3 కుక్కలు ఉంటాయి, 2 కుక్కలే ఉంటాయి. ఒక విలేజ్ మొత్తం తీసుకుంటే చాలా తక్కువే ఉంటాయి. పంచాయతీలను మేనేజ్ చేయం కాదు, అది రోడ్డుకి పెద్ద గురకాల పనిచేస్తూ ఉంటుంది. మరి ఎందుకో తెలియదు, తీవ్రమైన స్థాయిలో సిటీల్లో మరీ దారుణం అయిపోయింది. ఎందుకంటే యాంగర్ లెవెల్స్ అండి, తిండి లేక వాటికి తిండి లేక, పైగా ఏంటంటే ఆ బైకులతో తొక్కించడం, గుద్దడం, ఈ ర్యాష్ డ్రైవింగ్లు చేయడం, వాటిని ఇబ్బంది పెట్టడం. పైగా ఏంటంటే వాటికి ఒక పూట కూడా తిండి దొరకదు, దొరికినా కానీ అదేదో ఒక పాచిపోయినటువంటి తిండే దొరుకుతుంది వాటికి. ఎవరు కూడా వాటిని మినిమం అసలుకి కన్సర్న్ కూడా, అంటే వాటిని ప్యాంపర్ కూడా చేయరు. కుక్క కనపడం కానీ రాయి పట్టుకుని ముందే వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ కారణాలు. కుక్కలు బేసిక్గా అగ్రెసివ్ కాదు, వాటికి ఉన్నటువంటి పరిస్థితులు ఇస్తే అవి అలా మారుతూ ఉంటాయి. పెట్టుకుంటారు, మీ ఇంటి పక్కన ఎంత చెత్త ఉంటుంది, దాంట్లో 100,000 మస్కిటోస్ ఉంటాయి, దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను, ఒక 100 కుక్కలు ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆది యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్, ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఐ నో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బిట్ by dogs, I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you are educated enough to open your phones and Google, please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమీ లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి లేదు. పక్కాగా మంచి లాజిక్ పట్టుకున్నారండి. రోడ్డు మీద వెళ్తే పాట్ హోల్స్. మీకు తెలుసా, ఈ రోజు అంటే ఆంధ్రాలో రోడ్లు బాగుపడ్డాయి కానీ ఒక మాదిరి, మీరు తెలంగాణలోకి వెళ్తే ఈ రోజుకు కూడా హైవే దాటి కిందకి దిగితే కనుక అన్నీ పోకలే, అలా ఉంటుంది. మీరు ఏ నగరం తీసుకున్నా అలాగే ఉంటుంది. మీరు మెయిన్ హైవే ఏదైతే ఉంటుందో, విజయవాడ ముంబై హైవే ఉంటుంది కదా, సో ఆ హైవేని పక్కన పెడితే మీరు రోడ్డు దాకా కింద లోనికి వెళ్ళారంటే, ఒక 2 రోడ్లు లోనికి వెళ్ళారంటే మొత్తం గుంతలే కనపడుతుంది మీకు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ రోజున మన రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమంటే తెలంగాణలో డైరెక్ట్గా ఈ ట్రాఫిక్ చలాన్స్ ఏవైతే బ్యాంక్కి లింక్ చేస్తే ఎప్పుడైతే ఫోటో కొడతారో వెంటనే బ్యాంక్లోంచి డబ్బులు రిసీవ్ చేసుకునేలాగా. అప్పుడు కొంతమంది అపోజ్ చేస్తున్నారు, ఇక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి కదా అంటే ఉంటాయి. అంటే ఇది ఎటు ఎత్తడానికి లేదు. కుక్కల్ని ప్రేమించడం, కుక్కల్ని మన దగ్గరికి తీసుకోవడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ బాధ ఉండదు. లేదు కుక్కలన్నింటినీ కూడా మాస్గా చంపేద్దాం అనుకుంటే మాత్రం అది ప్రకృతి వదిలిపెట్టదు అనేది ఆమె చెప్తున్నటువంటి మాట. ఇంకేంటంటే కుక్కలు ఏం చేస్తారు మీ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వీరి కుక్క ఆడికి తిండి ఉండదు, దిక్కు ఉండదు, ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఇస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి, ఎందుకు కుక్కని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు, మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో. he just shared me a link. I am shocked, I am really shocked. He did not know I'm coming. See this. సో ఇదన్నమాట. మొత్తానికైతే ఈ కుక్కల వ్యవహారం చూస్తే కనుక ఒకటే భయంకరమైన విషయం. కుక్కలు సంఘజీవులు అని చెప్పిన మనలాగే బతికేవి, అది మనుషుల మీద ఆధారపడి బతికేవి. వాటంతటా అవి ఆహారం ఎత్తుక్కోలేవు పెద్దగా. ఇప్పుడున్నటువంటి అవి అడవుల్లో బతకలేవు. సో అవి మనుషుల మధ్య బతకాలి, పక్షుల్లాగా మనుషుల మధ్య బతకాలి, కాకుల్లాగా పిల్లల్లాగా కుక్కలు కూడా అంతే అనమాట. సో మరి మనం ఆవుల్ని పెంచుకుంటాం, ఎందుకంటే ఆవుల దగ్గర నుంచి పాలు వస్తాయి. మేకల్ని పెంచుకుంటాం ఎందుకంటే కోసుకొని తినొచ్చు. కోళ్ళని పెంచుకుంటాం కోసుకొని తినవచ్చు. కానీ కుక్కను పెంచుకుంటాం, కుక్కను తినలేంగా. సో మనిషి అంతే అనమాట. ఏదైతే మనిషికి ఉపయోగపడిద్దో వాటి వెనకాల పడతాడు. మనిషికి ఏదైతే ఉపయోగపడదో దాన్ని కుక్క ఉపయోగపడదంటే ఉపయోగపడిద్ది. మీరు చూడండి, ఒక కుక్కకు ఒక రోజు తిండి పెట్టండి, మీ షాప్కి రోజంతా కాపలా కాసింది, మీకు సెక్యూరిటీ గార్డ్ కూడా అవసరం ఉండదు. సో అది ఉంటుంది అనమాట. దయచేసి కుక్కల్ని చంపే ప్రయత్నం కొంచెం దాని విషయంలో ఆలోచిస్తే బాగుంటుంది. రేణు దేశాయ్ గారు చెప్పినట్టు ఒకటండి,
కుక్కలు అగ్రెసివ్గా మారడానికి ఒక్కటే రీజన్. ఒకటి, వాటిని ఎవరైనా టార్గెట్ చేసి టార్చర్ చేయడం. 2, ఫుడ్ లేకపోవడం. ఈ రెండింటి కారణంగానే అవి అంత అగ్రెసివ్గా తయారవుతూ ఉంటాయి. బట్ రేణుదేశాయ్ గారు మాట్లాడిన మాటలో వాస్తవం అయితే ఉంది. నేను ఒక జంతు ప్రేమికుడిగా చెప్తున్నా, ఈ మాట కూడా చెప్తున్నాను. మీరు పెంచుకోండి, మీ స్ట్రెస్ లెవెల్స్ పోతే ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. దయచేసి ఈ కుక్కల్ని కావచ్చు, మరొక జంతువుల్ని కావచ్చు, అంటే మనుషులతో పెరిగేటువంటి జంతువుల్ని చంపడం కరెక్ట్ కాదు అనేది రేణుదేశాయ్ గారు చెప్తున్నమాట. బట్ ఆమెకైతే తీవ్రమైన స్థాయిలో కొంతమంది అయితే కామెంట్లు చేస్తున్నారు, నేను గరిస్తే నీకు నొప్పి తెలిసింది, నీ పిల్లల్ని గరిస్తే నొప్పి తెలిసింది అని చెప్పేసి. ఓకే, ఆమె చెప్తుంది, ఆమె ఇప్పుడు యానిమల్ షెల్టర్స్ కావచ్చు, అదేవిధంగా యానిమల్కి సంబంధించిన ట్రస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా రన్ చేస్తూ ఉన్నారు రేణుదేశాయ్ గారు. బట్ ఈ మీద వచ్చేసి తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకత వస్తూ ఉంది. అంటే యానిమల్స్ ఎవరైతే యాంటీ యానిమల్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మరి ఏ విధంగా డిఫెండ్ చేస్తూ చూడాలి. చాలా తీవ్రమైన స్థాయిలోనే ఈరోజు ఆమె ప్రతిఘటించినారు. ఎప్పుడు కూడా రేణుదేశాయ్ గారు ఈ స్థాయిలో టోన్ పెంచి మాట్లాడడం నేను ఎప్పుడు కూడా